హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 సెప్టెంబర్ 13వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇటీవల గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సెప్టెంబర్ 2024న గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ సమావేశాన్ని వాస్తవంగా ప్రారంభించారు. ఈ సమావేశం 11 నుండి 13 సెప్టెంబర్ 2024 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. గ్రీన్ హైడ్రోజన్లో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపడం దీని లక్ష్యము. పర్యావరణ వ్యవస్థ ఇది గ్రీన్ హైడ్రోజన్ విలువ గొలుసులో సాంకేతిక పురోగతి, వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ మరియు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం నిర్వహిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ 2023. గుజరాత్లోని ఆసియా సింహాల మధ్య సహజ భౌగోళిక ఐసోలేషన్ ఏర్పడుతుంది, కాబట్టి ట్రాన్స్లొకేషన్ అవసరం లేదని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ డైరెక్టర్ చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50వ వార్షికోత్సవం సందర్భంగా 9 ఏప్రిల్ 2023న భారత ప్రధానమంత్రి ఐసీఏని ప్రారంభించారు. దీని లక్ష్యము 7 పెద్ద పిల్లి జాతులు పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, జాగ్వార్ మరియు ప్యూమా మరియు వాటి నివాసాలను ప్రపంచవ్యాప్తంగా రక్షించడం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో చూసిన ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. 11 సెప్టెంబర్ 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన యొక్క 4వ దశకు ఆమోదం తెలిపింది. దీనిని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. పేదరికాన్ని తగ్గించడానికి, అన్ని వాతావరణ రహదారులతో గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించడానికి PMGSY 25 డిసెంబర్ 2000న ప్రారంభించబడింది. PMGSY 4వ 5 ఏళ్ల పాటు నడుస్తుంది. దీని మొత్తం 70,125 కోట్లతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. అనుసంధానం లేని 25,000 గ్రామాలను అనుసంధానం చేసేందుకు 62,500 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించి అప్గ్రేడ్ చేయడం లక్ష్యము. మార్కెట్లు, పాఠశాలలు మరియు ఆసుపత్రులకు ప్రాప్యతను మెరుగుపరచడానికి గ్రామీణ రహదారులను అప్గ్రేడ్ చేయడంపై మునుపటి దశలు దృష్టి సారిస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించిన అహేతుల్లా లాంగిరోస్టిస్ ఏ జాతికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ పాము. ఒక కొత్త పాము జాతి అహేతుల్లా లాంగిరోస్టిస్ ప్రత్యేకమైన పొడవైన ముక్కుతో భారతదేశంలో కనుగొనబడింది. పొడవాటి ముక్కు ఉన్న వైన్ స్నేక్ అని పిలిచే ఈ పాము బీహార్ మరియు మేఘాలయలో కనుగొనబడింది. ఇది సన్నని, పొడుగు చేసిన శరీరం మరియు 4 అడుగులు పొడవు వరకు పెరుగుతుంది. దీని రంగు ప్రకాశవంతమైన ఆకుపచ్చ నుండి నారింజ గోధుమ వరకు నారింజ బొడుతో ఉంటుంది. తల త్రిభుజాకారంగా ఉంటుంది మరియు ముక్కు, తల పొడవులో 18% ఉంటుంది. జాతులు అడవులు మరియు పట్టణ ప్రాంతాలలో జీవించగలవు. వివిధ వాతావరణాలకు అనుకూలతను చూపుతున్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. జోధ్పూర్లో IDAX 24 ఎక్స్పోను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెప్టెంబర్ 12, 2024న జోధ్పూర్లో ఇండియన్ డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పోజిషన్ని ప్రారంభించారు. ఈ ప్రధాన కార్యక్రమం భారత వైమానిక దళం నిర్వహించే అతిపెద్ద బహుళజాతి వైమానిక వ్యాయామంలో ఒకటైన
తరంగ శక్తి 24 వ్యయంతో సమానంగా ఉంటుంది. IDAX 24 సెప్టెంబర్ 12 నుండి 14 నుండి అమల్లో ఉంటుంది. ఇది భారతీయ విమానయాన పరిశ్రమ యొక్క గణనీయమైన పురోగతి మరియు సహకారాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ప్రదర్శనలో డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ పరిశ్రమలు మరియు టాప్ స్టార్టప్ల నుండి ఉత్పత్తులు మరియు సాంకేతికతలను గొప్ప ప్రదర్శన కలిగి ఉంది. దేశీయ మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలు తాజా విమానయాన పురోగతితో నిమగ్నం అవ్వడానికి ఇది ఒక వేదికను అందిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలోని PHCలలో ఆయుష్ వైద్యులు ఉన్న జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. భారతదేశం అంతటా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఆయుష్ వైద్యులు ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యానని, సిద్ధ, సోఫా, రింగ్పా మరియు హోమియోపతి సౌకర్యాన్ని కలిగి ఉండడంలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని భారత ఆరోగ్య డైనమిక్స్ భారత ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. నివేదిక ఆరోగ్య మౌలిక సదుపాయాలు, సాంకేతిక సిబ్బంది మరియు రాష్ట్రాల అంతటా నిపుణులైన వైద్యుల లభ్యత యొక్క తులనాత్మక విశ్లేషణను అందిస్తుంది. సర్జనర్లు, గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది మరియు రేడియోగ్రాఫర్లతో సహా స్పెషలిస్ట్ వైద్యుల లభ్యతను పెరుగుదలను ఇది పేర్కొంది. ఆరోగ్య మరియు సంక్షేమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదిక భారతదేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలోని 329 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో మొత్తం ఆయుష్ వైద్యుల సౌకర్యాన్ని కలిగి ఉంది మరియు గిరిజన్ పాకెట్స్ రాష్ట్రంలో 228 ప్రాథమిక మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూద్దాం. 63వ సుబ్రోటో కప్ అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ. సుబ్రోటో కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రీమియర్ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ పోటీ దాని 63వ ఎడిషన్ 2024లో జరుపుకుంది. భారతదేశం మరియు విదేశాల నుండి పాల్గొనే వారిని ఆకర్షించే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ సెప్టెంబర్ 11, 2024న న్యూఢిల్లీలో ఉత్తేజకరమైన ముగింపుతో ముగిసింది. అండర్ 17 బౌలర్ విభాగంలో టోర్నమెంట్ భారతదేశ రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డున సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 11, 2024 వరకు జరిగింది. ప్రాథమికంగా భారతీయ ఇంటర్ స్కూల్ పోటీ అయితే సుబ్రోటో కప్ అంతర్జాతీయంగా పాల్గొన్న వారిని చేర్చడానికి పెరిగింది. 2024 ఎడిషన్ అండర్ 17 బౌలర్ విభాగంలో బంగ్లాదేశ్, నేపాల్ మరియు శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించే పాఠశాలల జట్టు నుండి పాల్గొంది. టోర్నమెంటుకు అంతర్జాతీయ రుచిని జోడించింది. నెక్స్ట్ మనం చూద్దాం. మత్స్య రంగానికి సంబంధించిన రంగీన్ మచ్లీ యాప్ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ రాజీవ్ రంజన్ సింగ్. భారతదేశ అలంకారమైన మత్స్య రంగానికి గణనీయమైన అభివృద్ధిలో కేంద్ర మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాల్ సింగ్ రంజిన్ మచ్లీ మొబైల్ అప్లికేషన్ను ఆవిష్కరించారు. లాంచ్ ఈవెంట్ భువనేశ్వర్లోని ప్రతిష్టాత్మకమైన ICAR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్లోని జరిగింది. ఇది అలంకారమైన చేపల ప్రియులు మరియు నిపుణుల కోసం జ్ఞానము మరియు వనరుల వ్యాప్తిలో కొత్త శకాన్ని గుర్తుగా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. న్యాయమూర్తులను ఎన్నుకోవడానికి ఓటర్లను అనుమతించిన ప్రపంచంలోని మొదటి దేశంగా ఏ దేశం నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ మెక్సికో. నిరసనకారులు ఎగువ సభను ముట్టడించి ఈ అంశాలపై చర్చను నిలిపివేసిన తర్వాత అన్ని స్థాయిలో న్యాయమూర్తులను ఎన్నుకోవడానికి ఓటర్లను అనుమతించిన ప్రపంచంలోని మొదటి దేశంగా మెక్సికో నిలిచింది. సంస్కరణకు అనుకూలంగా 86 ఓట్లు మరియు వ్యతిరేకంగా 41 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగాన్ని సవరించడానికి అవసరమైన 3/2 వంతు మెజారిటీని పొందింది. మెక్సికో సెనెట్ వివాదాస్పద న్యాయ సంస్కరణను ఆమోదించింది. దీని కింద న్యాయమూర్తులు ప్రజా ఓటు ద్వారా ఎన్నుకోబడతారు. ఈ మార్పులు న్యాయమూర్తులను మెక్సికన్ ప్రజలు మరింత జవాబుదారీగా
మారుస్తాయని మద్దతుదారులు అంటున్నారు. అయితే ఇది దేశంలోని తనిఖీలు మరియు బ్యాలెన్స్ల వ్యవస్థను బలహీనపరుస్తుందని మరియు పాల్గా మెరైన్ పార్టీ శక్తిని బలోపేతం చేస్తుందని విమర్శకులు వాదిస్తుంచారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్ర ప్రభుత్వము సెప్టెంబర్ 17ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ. హైదరాబాద్ 1948లో భారతదేశంలో విలీనం అయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఎగరవేయనుండగా జిల్లా కేంద్రాల్లో మంత్రులు జెండాను ఎగరవేయనున్నారు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని జాతీయ సమైక్య దినోత్సవంగా గుర్తించింది. హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేసిన ఆపరేషన్ పోలో కింద 1948 పోలీస్ చర్యను గుర్తు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం దీనిని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.